హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైత్ నగర్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 2011 స్విఫ్ట్ వీడిఐ. ఇది 6వ నెల మ్యానుఫ్యాక్చరు. దీని వ్యాలిడ్ వచ్చేసి 2026 8వ నెల దాకా వాల్యుయేషన్ ఉంది. ఇప్పటిదాకా అయితే సింగిల్ ఓనరే 1,37,000 అయితే తిరిగిందండి. సర్వీస్ రికార్డ్ అయితే లేదు. మన కస్టమర్ అయితే మాత్రం నేనైతే టాంపరింగ్ ఇట్ ఏం చేయలేదని చెప్తుండు. ఇంకో ఈ గ్లాస్ అయితే చేంజ్ అయింది. టైర్లు వచ్చేసి మాత్రం ఒక 30-40 ఉన్నాయి. టైర్ 4 30-40 ఉన్నాయి. అన్ని గ్లాస్ ఈ గ్లాసు తప్ప టోటల్ గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. ఇది 11, ఇది 11 వచ్చిన గ్లాసే. ఇంకో డోర్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చూడొచ్చు. దీనికి వచ్చేసి 4 పవర్ విండోస్లు వస్తాయి, పవర్ స్టీరింగ్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ బండి టైప్ 1 బండేనండి, టైప్ 2 కాదు. టైప్ 2 2012లో వచ్చింది. ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. పవర్ విండోస్, సీట్లు కూడా చూడొచ్చు. లోపలైతే ఇంటీరియర్ అయితే చాలా నీట్గానే ఉంది. మొత్తం 30-40% ఉన్నాయి. ఇంకో డీజిల్ వెహికల్. ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. స్టెప్ని అయితే ఒక 50% ఉంది. ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే, ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. ఇంకో ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చిన్న బడ్జెట్లో మాత్రం వస్తుంది సార్. ఇది చూడొచ్చు వెహికల్ని అయితే. ఇప్పటికైతే మీకైతే ఒక 10,000 తిరిగిన దాకా అయితే టైర్ల గురించి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇది అప్పుడు ఏపీ ఉమ్మడి బండి, ఇది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా నడుస్తుంది వెహికల్ వచ్చేసి. చూడొచ్చు. ఇది వచ్చేసి రైట్ సైడ్. ఎక్కడ ఏ పిల్లలు కూడా డ్యామేజ్ అయితే కాలేదు. పిల్లలు గిట్ట అన్ని ఒరిజినల్ ఉన్నాయి. 4 పిల్లలు ఒరిజినల్ ఉన్నాయి. డిక్కీ ఒరిజినల్ ఉంది, బానెట్ ఒరిజినల్ ఉంది, 4 డోర్లు ఒరిజినల్. గ్లాసులు ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. చూడవచ్చు. ఇంకో చేసి నెంబర్, ఇంజన్ నెంబర్ కావాలంటే మాత్రం మీరు చూసుకోవచ్చు. మీకు కిలోమీటర్ రీడింగ్, బండి స్టార్టింగ్ ట్రబుల్ కూడా చూపిస్తా. 1,37,000 తిరిగింది. ఇదైతే సర్వీస్ రికార్డ్ అయితే లేదు, కానీ కస్టమర్ అయితే నేను ఎలాంటి టాంపరింగ్ చేయలేదని చెప్తుండు. ఓన్లీ నమ్మకమే సార్. మనం అయితే ఇలాంటి రీడింగ్లో మాత్రం ఎలాంటి గ్యారంటీ అయితే ఇవ్వం. చూడొచ్చు. బండి మాత్రం ఇప్పటికైతే పెద్దగా మనకైతే లోపల ఫుల్ మ్యాట్ కూడా వేయించడం జరిగింది. మ్యాట్ కూడా ఉంది. ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ కూడా చూడొచ్చు. మనకు స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇంకో ఏసీ కూడా రన్నింగ్లో ఉంది. మీకు బాగానే లేపు కూడా ఇంజన్ సౌండ్ కానీ చూపిస్తా మీకు. చూడొచ్చు. అంటే నేను గేర్లోనే ఇచ్చాను, కొంచెం ఇట్లా క్లచ్ తీసిన అందుకు ఆఫ్ అయింది. చూడు, గేర్లు మాన్యువల్ గేర్లే. ఇంటీరియర్ అయితే ప్రస్తుతానికైతే నడితే మాత్రం బండిలో నాకైతే ఎలాంటి వర్క్ అయితే అవుపిస్తలేదు. ఆయిల్ చేంజ్ చేసే 4 పవర్ విండోస్లు, చాపి మాత్రం ఒకటే ఉంది. దీనికైతే ఎలాంటి ఫైనాన్స్ అయితే రాదు సార్. ఇది చూడొచ్చు. బండి మాత్రం టోటల్, కాకపోతే చిన్న టచ్ అప్లకు అయితే సిల్వర్ కలర్ బండి పెయింట్ అయితే అయింది. అంటే మేజర్ పెయింట్ అయితే కాలేదు. ఇంకో అప్రాన్లు చూడొచ్చు. అప్రాన్లు అంతా ఒరిజినల్. ఇంకో టైమింగ్ చేంజ్ అయింది. ఇంతవరకు అయితే మనకైతే ఎడ్డిగిట్ అయితే ఎక్కడైతే ఏమి ఇప్పుడైతే ఇప్పలేదు. ఇంకో అప్రాన్ చూడొచ్చు. ఇంకో బానెట్ చూడొచ్చు. మన కిందంగా కూడా లైట్గా చెంబర్ కాడ అయితే ఆయిల్ లీకేజ్ అవుతుంది. అదైతే ఇప్పుడు సమస్య కాదు. ఏమో లైట్గా పైప్ లీక్ ఉన్నట్టు లీక్ అవుతుంది తప్ప ఇక పాత బండి పెద్ద సమస్య అయితే ఏముండదు. వీడి ఆయిల్ లీకేజ్ అయితే కిందికి పోతుంది. అది కానీ పెద్ద మేజర్ ఇష్యూ అయితే ఏం లేదు. ఇంకో మీకు ఆయిల్ బ్యాగ్ కూడా ఏదో పొద్దుగాల నేనే స్టార్ట్ చేసిన బండి. సో సార్, మీకు ఏ డౌట్ ఉన్నా సార్, మన ఐట్నర్ ఆఫీస్లో బండి అయితే అమ్మడానికి రెడీగా ఉంది. రండి. చిన్న ఫ్యామిలీ, పెద్దగా మేము ఫైనాన్స్ తీసుకోవద్దు, మాకు అనుకున్న వాళ్ళు ఉంటే, కస్టమర్లు ఉంటే రావచ్చు ఈ బండి. హలో అండి, నమస్తే. చూసారు కదా బండి మొత్తం రివ్యూ చూపించారు కదా. బండి టైర్లు వచ్చేసి 40% ఉన్నాయి. బండి సస్పెన్షన్ కూడా ఒక 67% సస్పెన్షన్ ఉంది. బండి అన్ని డోర్లు ఒకే ఉన్నాయి. ఈ ముంగల్ గ్లాస్ ఒకటి చేంజ్ అయితే అన్ని గ్లాసులు షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చినా అలాగే ఉన్నాయి గ్లాసులు. బానెట్ కూడా ఒరిజినల్, డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. దీనికి 4 పవర్ విండోస్లు, పవర్ స్టీరింగు, సెంటర్ లాకింగ్ వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చర్ కూడా
2011లో 6 నెలల మ్యానుఫ్యాక్చర్ 5వ నెల 6వ నెల ఉంది. దీని జీవితకాలం కూడా వచ్చేసి 2026 8వ నెల దాకా సార్. ఇంకా అంటే సంవత్సరం మీద అంటే 15 నెలలు ఇంకా వాల్యుయేషన్ ఉంది. 15 నెలల తర్వాత రీపీటింగ్ చేసుకోవచ్చు. 15,000 మళ్ళీ 5 సంవత్సరాల వ్యాలిడిటీ వస్తుంది సార్. బండి మాత్రం మేజర్గా ఎలాంటి ఇన్ని రోలర్స్ అన్ని మేజర్గా అయితే ఎలాంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు, దానికి నేను గ్యారంటీ. పిల్లర్లు కానీ, డోర్లు కానీ, బానెట్ కానీ, అప్రాన్లు కానీ, సస్పెన్షన్ కానీ, శేషి కానీ టోటల్ ఒరిజినల్లో ఉంది. కాకపోతే మనం చిన్న ఏమైనా జరిగితే మాత్రం లైట్గా పెయింటింగ్ అయింది. అంటే దగ్గర 13 సంవత్సరాల బండి కనుక సేమ్ అలా అంతకంటే పర్లేదు. దీనికంటే వెనక సీరు వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో ఖరాబ్ అయిపోయినాయి, కానీ అయినా పర్లేదు. కస్టమర్ నా ఉద్దేశంలో మాత్రం మంచిగా ఉంచుకోండు. ఇది మాత్రం 1,95,000 చెప్తుంటే ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. రండి, మీరు ట్రాల్ కొట్టుకొని మెకానిజం తీసుకొని నచ్చితే మాత్రం కస్టమర్తో డీల్ మన డైరెక్ట్ ఓనర్తో నేను మాట్లాడిపిస్తాను. మాకైతే ఆఫీస్ కమిస్తే 6,000 రూపాయలు ఇవ్వాలి సార్. కస్టమర్ ఎంత ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా కమిషన్ మాకు ఇస్తే మేము డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తాం. మన ఆఫీస్ అయితే అమ్మడానికి ఇది బండి వచ్చింది సార్. డైరెక్ట్ ఓనర్ బండి. అప్పర్ సార్ ఇప్పటిదాకా సింగిల్ ఓనర్ మీద ఉంది. ఓలైతే ఆర్స్ మీద వాళ్ళతో మేము మాట్లాడిపిస్తాం సార్. ఓకేనా? ప్లీజ్ వాళ్ళు కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ నమస్తే. మళ్ళీసారి చెప్తున్నా, 2011 షిఫ్ట్ VDI డీజిల్ వెహికల్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి నడుస్తుంది. ఈ వెహికల్ ఇంకా సంవత్సరం మీద 3 నెలలు వ్యాలిడ్ ఉంది. బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు. దీనికైతే ఎలాంటి ఫైనాన్స్ రాదు. ఎవరు కొన్నా నెట్ క్యాష్లో కొనాలి సార్. మన ఆఫీస్ వచ్చేసి హైతనగర్ తిరుమల బార్ పక్కపండి MG వైన్స్ ఉంటుంది. దాని పక్కపండి మన ఆఫీసు హైతనగర్ మన లెక్చరర్ కాలేజ్ అపోజిట్ HDFC బ్యాంక్ అపోజిట్లో. ఎవరు ఏం కన్ఫ్యూజ్ కావాలంటే వాట్సాప్లో ఆయన లొకేషన్ పెట్టండి, నేను పెడతా. ప్లీజ్ థ్యాంక్ యూ. మన ఛానల్ వాళ్ళు కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకుని సదా మీ సేవలో మీ నరసింహ కార్ బజార్ నరసింహ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9866694165. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఏమైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సార్. ప్లీజ్ థ్యాంక్ యూ. వాళ్ళని నమ్మాలనుకుంటే కూడా మన ఆఫీస్కి తీసుకురారి. ఫ్రీగా ప్రమోషన్ చేసి అమ్మినాకనే కమిషన్ తీసుకుంటారు సార్. ఎవరికి ఏ కారు కావాలన్నా మన ఆఫీస్కి రండి. 100% మన కార్ మంచి కార్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.